చెప్పినట్టు గుంటూరులో అన్ని తిరిగి అన్ని రకాల టెస్టులు చేసి రిపోర్ట్లు తీసుకొచ్చాను. ఇవి చూసి చెప్పండి నా తప్పేంటి. వెరీ గుడ్. టెస్ట్లన్నీ బాగానే ఉన్నాయి అయ్యా. ఎంత? 320. షుగర్ తప్ప ఏంది? అది అసలే మా కులదైవం, మా ఎదురుకోవడము. షుగరు కులదైవం 20. ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది? మీరు భలే చెప్తారు డాక్టర్ గారు. అసలు మా ఇళ్ళల్లో షుగర్ అందరికి మ్యాక్సిమం ఉంటుంది. ఇది దాని షుగర్కి మాకు అవినాభావ సంబంధం ఏంటంటే చివరికి మా ఇంటి పేరు కూడా అదే అయింది. అంటే షుగర్ని పెంచి పోషిస్తున్నారన్నమాట. షుగర్ని పెంచి పోషించడం మేం కాదు మేడం, మా తాత ముత్తాతల దగ్గర నుంచి అందరికీ షుగర్ ఉంటూనే ఉంటుంది. మా ఫ్యామిలీలో ప్రతి వాడికి షుగర్ ఉందనుకోండి. ఎవరైనా మా తాత ముత్తాతలు ఆస్తులే సంపాదించగా షుగర్ను మాత్రం పెంచి పోషించి తర్వాత తరం వాళ్ళకి ఆస్తిలాగా చెప్పారు. ఎవరైనా ఒక్కటి పెంచుతారు, పిల్లుని పెంచుతారు. ఈ షుగర్ని పెంచి పోషించడం డాక్టర్ గారు, అసలు ఈ షుగర్ తరతరాలుగా తరగని సంపద మేడం. అసలు రెండో కొడుకు మొన్న ఈ మధ్య టెస్టులు చేస్తే వాడికి షుగర్ లేదని తెలిసి మా పెదనాన్న ఈడసలు నా రక్తం పుట్టి కొంచెం పుట్టినే వాడే కాదు, ఈడసలు నా కొడుకే కాదు పోయి నాన్న గొడవ చేశాడనుకో. మేమంతా కలిసి ఏదో సర్ది చెప్పాములే. ఈ షుగర్ అసలు డబ్బే కాదు, నా ట్రీట్మెంట్ ఏం అక్కర్లేదు, నా రిపోర్ట్ నాకు ఇచ్చేయండి మేడం. ఉండవయ్యా, అసలు నీకు షుగర్ ఎంత ఉందో తెలుసా? 320. అర్జెంటుగా ట్రీట్మెంట్ చేయకపోతే చాలా కాంప్లికేషన్స్ వస్తాయ్యా. అసలు ఈ షుగర్ మమ్మల్ని ఏం చేస్తుందండి? ఇది అసలు మా 20 అని చెప్పాను. అసలు పాములు పెంచేవాడికి పాము కాటి ఏం చేయదన్నట్టు ఈ షుగర్ని పెంచి పోషించేవాడు మమ్మల్ని ఏం చేస్తుంది ఇది? అసలు ఈ మధ్య మా చిన్నోడి పెళ్లి సంబంధం చూసేటప్పుడు ఏం చేసావో తెలుసా? అమ్మాయికి ఆస్తి ఉందా, అంతస్తు ఉందా, కష్టం ఇస్తారా లేదా, అందం ఉందా అని చూడాల, షుగర్ ఉందా లేదా అని చూసి మరీ సంబంధం ఖాయం చేసుకున్నాం. మా అదృష్టం బాగుంది, ఆ అమ్మాయికి పుట్టకతోనే షుగర్ ఉందంట. ఇది మా ఇంటిలో బాధి ఆనంద స్నానం చేశారనుకో. అసలు ఈ షుగర్ డబ్బే కాదు మేడం, ఇది నువ్వు కూర్చోవయ్యా ముందు. చూడు చక్కెర సాంబరావు, నీకు ఇప్పుడు అసలే 320 షుగర్. దాన్ని గనక నువ్వు నిర్లక్ష్యం చేసావంటే లోపల బాడీలో ఉన్న అవయవాలకి డ్యామేజ్ అయ్యి కాంప్లికేషన్ అయితాయా. నా మాటిని మీ ఇంట్లో వాళ్ళందరినీ తీసుకురా, టెస్టులు చేసి షుగర్ ఉంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను. మళ్ళీ 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 అదే చెబుతారండి. అసలు ఈ మధ్య మా పెద్దవాడికి టెస్ట్ చేసి షుగర్ ఎంత ఉంది? 400 పైన ఉంది. షాబాష్ రా పెట్టా, నువ్వు నా కొడుకు కనిపించావు, కంటిన్యూ నుంచి కొడుకుపోయావు, ట్రీట్మెంట్ ఏం అక్కర్లేదు పో అని చెప్పాను. మళ్ళీ మీరు షుగర్ అది ఇదే అంటారు. చూడు చక్కెర సాంబరావు, నీకు చెప్పినా అర్థం కావట్లేదు కానీ షుగర్ చాలా ప్రమాదకరమైన జబ్బయ్యా. అసలు మీ తాత వాళ్ళు ఎలా చనిపోయారు తెలుసా? మా తాత కిడ్నీ ఫెయిల్ అయి చచ్చిపోయాడు. మా పెదనాన్నేమో గుండెపోటు నుంచి చచ్చిపోయాడు. మా నాన్న కాలికి చిన్న పుండయ్యి సెప్టిక్ అయి కోమాలోకి వెళ్ళి చచ్చిపోయాడు. అంతేగాని షుగర్ వల్ల మాత్రం కాదు. చావు కబురు చల్లగా తెలుసుకున్నావు కానీ చూడు, వాడు పోయింది కిడ్నీ ఫెయిల్ అయ్యి కాలు పుట్టుబడి కాదు, షుగర్ వచ్చి చూపించుకోకుండా కాంప్లికేటెడ్ అయ్యి లోపల అవయవాలన్నీ కుళ్ళిపోయి పోయారు. ఇదిగో అర్జెంటుగా నువ్వు కూడా ట్రీట్మెంట్ తీసుకోవడంతో లోపల పోతావు. అంటే మా తాత కిడ్నీ ఫెయిల్ అయి చచ్చిపోయింది షుగర్ వల్ల. అవునయ్యా. మా పెద్దనాన్న గుండెపోటు వచ్చి చచ్చిపోయింది షుగర్ వల్ల. అవునయ్యా. మా నాన్న కాలి పుండుబడి సెప్టిక్ అయి కోమాలోకి వెళ్ళి చచ్చిపోయింది షుగర్ వల్ల. అవును అవును అవును, వీళ్ళందరికీ షుగర్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకోకుండా ఇదిగో ఇలాగే పెంచి పోషించేసరికి అవయవాలన్నీ డ్యామేజ్ అయిపోయి పోయారు. ఇప్పుడు నువ్వు కూడా ఇలాగే పెంచి పోషించావు అనుకో.
ఆ? ఆ తర్వాత నీ ఇష్టం. వామ్మో వామ్మో, ఈ షుగర్ వల్ల ఎంత నష్టం ఉందా? ఓ నాయను డాక్టర్ గారు, మా ఇంట్లో వాళ్ళందరినీ బస్సు పెట్టి తోలుకొస్తాను, అందరికి ట్రీట్మెంట్ చేయండి. ఈ షుగర్ వల్ల ఇంకెవరు మా ఇంట్లో రావడానికి ఏమీ లేదు, ఇప్పుడే వస్తామన్నట్టు. ఈ రోగికి చెప్పలేమండి, వాళ్ళకి తెలిసిందే వింటారు కానీ డాక్టర్లు ఏం చెప్పినా వినరు. వీడికి షుగర్ గురించి చెప్పి నాకు షుగర్ వచ్చేటట్టుంది. నెక్స్ట్ టైం ఎలా ఉండదు. నెక్స్ట్ పేషెంట్ కలప కల్పన రాయిస్తుందండి. రామ్మ కల్పన అవును, ఇంతకీ మీ పేరు కలపాలని రాశారు. ఈ కలప ఏంటండి? నా అసలు పేరు పేరు కనకదుర్గ లక్ష్మీభారతి. మా ఆయనకి పెరగడానికి చాలా ఇబ్బందిగా ఉంటుందని అని పెట్టుకున్నానండి. బాగుందా? చాలా చక్కగా ఉంది. ఇంతకీ మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నా ప్రాబ్లం డాక్టర్ ఓ అడుగులెక్క. ఎక్కడ? అయ్యి ఈ బోర్డర్ ఎంత బాగుంది. ఇంత పెద్ద బోర్డర్ ఈ రోజుల్లో రావట్లేదండి. ఇది ఉపాధి చేయాలనుకుంటా. డాక్టర్ గారు కాదండి, ఎక్కడికి వెళ్ళిపోయిందండి? అసలు ఎంత పెద్ద కాదండి. అయితే నా జాకెట్ కూడా ఆవులు ఇస్తాడు. డాక్టర్ మా మేనగారికి అయితే అందరం వెంకటగిరికి కొన్నామండి. అవునా, మంచి పని చేశారు. మొన్న నేను కూడా మైసూర్ వెళ్ళినప్పుడు మైసూర్ సిల్క్స్ బాగుంటాయని తీసుకున్నా, కానీ ఏం బాగలేదు. చిన్న బోర్డర్లు ఇచ్చారు. ఇలాంటి బోర్డర్లు నేనే లేవు. మీరేమన్నా అనుకోండి, ధర్మవరం జిల్లా తర్వాత ఏదైనా కానీ ధర్మవరం జిల్లా అంటే రంగుగా ఉంటుంది, బాగుంటుంది, అంచు కూడా బాగుంటుంది. అంచులో పిల్లలు చీరలు కూడా ఇస్తారండి. నేను వచ్చే దాంట్లో రాత్రి పోతానండి. నాకు ఇదైనా కావాలండి. ఓ అలాగే అండి, చాలా థ్యాంక్స్ అండి. నాకు చిన్న ప్రింట్లు ఉంది, కాటన్ చీరలు అయితే బాగుంటాయని అనిపిస్తుంది. ఎప్పుడు అలా పడుతుందా? ఇంతకీ మీ జబ్బేంటి? చాలా చక్కగా ఉంది. డిజైన్ అండి, ఇప్పుడు అన్ని ఆర్టికల్ నెక్లెస్ వస్తున్నాయి. ఇలాంటి డిజైన్ రావట్లేదు. మీకేం చెప్పండి, మా అన్నగారికి అయితే 7 వారాలు నగలు పెట్టారు. వచ్చింది అసలు పలాంటారండి. అయినా మీకు డబ్బులు బాగుంటండి, కావాల్సిన డిజైన్లు కావాల్సిన చేసుకోవచ్చా? ఓ నేను కూడా కొనుక్కున్నా అనుకున్నానండి. మన మాడతల్ని కోసుకుంటున్నానంటే డాక్టర్ గారు అన్నారు, ఇప్పుడే ఎందుకు బంగారం రేటు తగ్గని నేను కొనిపెట్టానుగా అన్నారు. బంగారం రేటు తగ్గగానే నేను కొనుక్కుంటానుగా. అవును, ఇంతకీ మీ జబ్బేంటి? చెయ్యా? ఈ గాజులు పనే ఉన్నాయండి. బంగారు గాజుల్లో మట్టి గాజులు వేసుకొని ఈ రోజుల్లో ఎవరు వేసుకుంటారండి? చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. భలే వారండి, మా వారు ప్రత్యేకంగా హైదరాబాద్ చాలా సంస్కృతి చూసారండి. మా మేనపడి ఇవాళ అందరూ వేస్తున్నాం. ఏ చీర చేతులు కొట్టాలా ఉంటే బాగున్నాయండి నిజంగానే. ఏది నేను కూడా మట్టి గాజులు వేసుకుంటానండి అంటే మా డాక్టర్ గారు ఒప్పుకుంటానేగా. ఈ మట్టి గాజులు ఎందుకు, గర్భ గాజులే చేయించుతాను, బంగారం నేను తగ్గదా అని చేయిస్తామన్నారు. ఇంతకీ మీ రోగం ఏంటి? డాక్టర్
నీళ్ళు తొలియండి. ఓ, చెవి చెప్పా హాయ్ ఈ చుట్టుదల ఎలా ఉన్నాయి అమ్మా చేశారా ఆయన ప్రత్యేకంగా స్పెషల్గా 6 ఇంటి పైగా హైదరాబాద్ చూపించాలండి. అందుకని ఇక్కడ తెచ్చుకోవచ్చు. నేను కూడా చిక్కులు వేయించుకుంటానంటే అవును ఇంతకీ నీ జబ్బేంటి రోగాలు రాకుండా ఉంటాయా? మనం చేత కాకుండా ఉంటామా? వచ్చి చెప్తారండి గుర్తొచ్చినప్పుడు. అలాగే జబ్బేంటి గుర్తురాగానే రామ్మా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి బంగారం రేటు తగ్గారంట, వీళ్ళు కొన్నారంట. కొత్తగా వచ్చావు దొంగగా అంతే కదా మరి పేషెంట్ ఇటు రావాలి డాక్టర్ ఇటు రావాలి నర్స్ ఇటు రావాలి ఏంటి నీ రాగండి ఊరికే కోపం వస్తుందా ఏంటని చూడమ్మా నేను మనిషిని డాక్టర్ ఒక్కరికి పోయి వెటనరీ డాక్టర్ అంటారు అదే జంతువుల డాక్టర్ అంటారు కానీ చూపించుకోండి రావాలి రావాలి ఓ పేషెంట్ అండి ఎట్లా ఉన్నారు సీనియర్ డాక్టర్ కళాధర్ గారికి చూపించవా మరి ఆడికి చూపించా గారు అమెరికా వెళ్ళారు. గార్డెన్ సెంటర్ లో వెంకటేశ్వర స్వామి దగ్గర ఏ ముష్టి వాడి అడిగిన మీ పేరు చెప్పారు. ఏమని చెప్పను నా బాధ గురించి పొద్దున లేవంగనే పసరు బాంతులవును టిఫెను చేయంగనే కడుపు నెప్పి వచ్చు కాఫీ దాగుదామన్న కడుపులో మంటలాయే నడిచి వెళ్ళుదామన్న కీళ్ళవాతమాయే ఇన్ని తప్పులున్నగాని నా భార్య నమ్మదాయే ఏమని చెప్పిన నా బాధ గురించి చాలా చక్కగా బాగా ఇష్టంగా బాగా ఆడావు కానీ ఇంతకీ నీ బాధే దానికి తగ్గ మందులు డాక్టర్ గారు రాసిచ్చారు కానీ వేసుకున్నావా జాగ్రత్తగా ముందులే డాక్టర్ గారు నే వాడని మందులే ఎక్కని హాస్పిటల్స్ నెట్టులేవు నే చేయించుకోని టెస్టులేవు కొన్ని మందులు వాడితే కళ్ళు విరుగు కొన్ని మందులకేమో ఒళ్ళు బురద కొన్ని మందులు వాడితే షుగరు బీపీలు పెరిగిపోవు అసలు మందులెందుకు నాకు నా మందు నాకు చూడయ్యా నీకు చాలా కాంప్లికేటెడ్ గా ఉందయ్యా అర్జెంట్ గా ట్రీట్మెంట్ చేయకపోతే ప్రాబ్లం అనుకుంటాయ్యా నీకు ట్రీట్మెంట్ మొదలు పెట్టాలయ్యా డాక్టర్ గారు నా తప్పు మీకు అర్థం లేదు అసలు మా కడుపులో మంట కారణం ఏంటంటే కడుపులో మంట కడుపులో మంట ఏంటి
పక్కింటి వాడిది లేటెస్ట్ బెంచిగా నాదేమో ఓల్డ్ మోడల్ అంబాసిడర్ వాడిదేమో 3 అంతస్తులమే నుంచి 3 గదుల ఇల్లు వాడి కొడుకు కొట్టాడు నీటిలో సీటు మా సవరణ పంపాడు ఇంటర్మీడియట్ వాడి భార్యకు ఒళ్ళంతా నగలు నా భార్యకు ఒక నగలేదు పైకెచ్చు ఒళ్ళంతా దొరద వాడికేమో బీకి సమానాలు నాకేమో డైలీ అవమానాలు వాడి భార్య అందాల ఐశ్వర్యరాయి నా భార్య 100 కేజీల కల్పనారాయి అడుగు మండగా కామిడి వస్తున్నా ఇస్తరా నీ కడుపు మంట నాకు అర్థమైంది. ఇట్లా కడుపు మంట ఉన్నవాడికి ప్రపంచంలో ఏ డాక్టర్ ట్రీట్మెంట్ ఇవ్వలేడు, కానీ నేను కూడా ఇవ్వలేను. అందుకే ఈ డాక్టర్ గారి మందులే వాడుకొని డాక్టర్ గారు వచ్చిన తర్వాత చూపించుకోగాని నా ఫీజు మాత్రం అడగట్టు. ఎన్ని జన్మలైనా తీర్చుకోలేను నే పాడిన పద్యాలే మీ పిల్లుకు చెల్లుబోయే నా పిల్ల ఎక్కడికి పోయాడా? ఇట్లాంటి పేషెంట్లు కూడా ఉంటారా? నీ పద్యాలు ఇవ్వకపోయినా